ఆదివాసీ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. మన చేపూరులో ఘనంగా భీమన్న పండుగ ప్రతి సంవత్సరం చేస్తారు. భీమన్న పండుగ వస్తుందంటే చేపూరులో చాలా ఉత్సాహంగా ప్రజలందరూ పొద్దున్న నుంచి నాటి 3 రోజులు చాలా పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఈ పండుగకు ఈ సంవత్సరం కూడా మీనుగు రాజన్న వారి జ్ఞాపకార్థంగా నిజామాబాద్ జిల్లా మొత్తం ఆదివాసులకు కబడ్డీ పోటీలు పెడుతున్నారు. కాబట్టి ఆదివాసీ యువత మొత్తాన్ని దీన్ని ఉపయోగించుకొని మీలో ఉన్న సత్తాన్ని చూపించుకొని ప్రతి ఊరు నుంచి వచ్చి మీరు పోటీగాలని జరుగుతున్నాము. అలాగే భీమన్న పండుగని చేపులో చేస్తున్న మన ఆదివాసీ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సంఘమే కాకుండా మన భీమన్న అంటే ఆదివాసీ నాయకులు ఊరు మొత్తాన్ని ఐక్యత చేస్తున్నారు, ఊరు మొత్తానికి ఆదర్శంగా నిలబడుతున్నారు. కాబట్టి మన భీమన్న నాట్యపోటీ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జై భీమ్. మాకు సందర్భంగా 17వ వార్షికోత్సవ భీమన్న దేవుని పండుగ ఉత్సవాలను ఈరోజు చేపూరు గ్రామ ఆదివాసులు ప్రారంభించడం చాలా ఆనందకరం. ఈ కార్యక్రమానికి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారు, అలాగే వీడీసీ అధ్యక్షులు సారంగి శ్రీకాంత్ గారు, అలాగే ఆదివాసుల పెద్ద మనుషులు వీడు ప్రవీణ్ కూడల నరసయ్య మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇలాగే ఐక్యంగా ఉండి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఈ సంవత్సరం కూడా కబడ్డీ పోటీలను మీనుగు పేద రాజన్న వారి కుమారుడైనటువంటి మీనుగు నాగరాజు ముందుకు వచ్చి ఆ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కబడ్డీ పోటీలో ఆదివాసీ కుల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆదివాసీ కుల సభ్యులకు మరియు చేపూరు గ్రామ ప్రజలకు భీమన్న పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పండుగలు 16 సంవత్సరాలు నాశపూడి ఆదివాసీ కుల సభ్యులందరికీ ప్రత్యేక శుభాభివందనాలు. భీమన్న దేవుని పండుగ ఉత్సవాలు చేపూరు గ్రామంలో జరుపుకోవడం సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మీను పెద్ద రాజన్న జ్ఞాపకార్థంతో కబడ్డీ పోటీలు ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దీనికి ముందుకొచ్చిన నాగరాజు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కబడ్డీ పోటీలు ఈ పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై భీమా. జై భీమన్న. మన కులదేవత అయినటువంటి మన భీమన్న పండుగని మన చేపూరు గ్రామంలో గత 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ వార్షికోత్సవానికి కార్తీక మాసంలో జరుపుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించిన మన గ్రామ పెద్దలు, మన గ్రామ ముఖ్య అతిథులు, మన చిన్నారెడ్డి బావగారు వచ్చి మన పోస్టర్ రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ పండుగని ఇంకా ముందు ఇంకా మంచిగా జరుపుకోవాలని నేను ప్రతి ఒక్కరిని మీ అందరి సహకారాలు ఉండాలని నేను కోరుచున్నాను. పండుగ కార్తీక మాసం నాడు అంటే మన 3వ తారీఖు నాడు సోమవారం సాయంత్రం నుండి గజాలు మన సంగపిల్లి భవనానికి తీసుకొచ్చి అలా ఊరేగింపు కార్యక్రమం మంగళవారం నాడు జరుపుకుంటాము. అదేవిధంగా తర్వాత గంగా స్నానం తర్వాత యథావిధిగా బుధవారం కార్తీక పండుగ రోజు మన భీమన్న కళ్యాణం మరియు ఆ రోజు పొద్దున అగ్గిగుండం బసంతం జరుగుతుంది. దాని తర్వాత బుధవారం నాడు అన్నదాన సత్ర కార్యక్రమం మరియు అట్లాగే మన జిల్లా స్థాయిలో నాన్నగారు అయినటువంటి మీను పెద్ద రాజన్న ఎక్స్ మాజీ సొసైటీ చైర్మన్ వారి జ్ఞాపకార్థంగా మేము ఒక కబడ్డీ టోర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దీన్ని డిస్టిక్ లెవెల్లో మన నాగపూర్లో మన ఆదివాసీ అందరూ యువకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ భీమన్న ఆశీస్సులు పొందాలని కోరుచున్నాను. జై భీమన్న.